కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకొచ్చేయాలి అనుకుంటే వచ్చేయదు, లేదు మనం వాళ్ళందరినీ ఐక్యం చేసేయాలి అనుకుంటే ఐక్యం అయిపోరు. జరుగుతున్న విషయాలు వ్యవహారాలన్నీ చూసి కాపుల్లో ఈ రోజున మార్పు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పాను. ఈ రోజు నాకు కులం లేదు, నేను కాపు కులాన్ని ఉద్ధరించడానికి నేను పార్టీ పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్న సంఘటనలు కూడా చూసాం. మీరు ఆ వీడియో చూపించారు, నేను కూడా మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. మీ కులపోని నన్ను జరుగుతుంటే ఊరుకుంటావు అనుకో, మేమేమో జగన్ మీద పట్టాం పోయి. నేను కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిట్లో తిట్టాం అతన్ని, ఎన్నిటికి అర్థం పట్టాం మేము. యుద్ధానికి దెబ్బతగలేంటి మాట్లాడుతూ ఉడికినే. మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. ఈయన దాసర్ రాము గారు అని చెప్పి కాపు నేత అండి. ఈయన కూడా మీకు తెలిసే ఉంటుంది. దాసర్ రాము గారు అందరికీ తెలుసు. దాసర్ రాము గారు కంటే అంబటి రాంబాబు గారు ఇంకా అందరికీ తెలుసు కదా. ఒక్కసారి అంబటి రాంబాబు గారు మీరు చూపించారు కదా. అంబటి రాంబాబు గారు కాదు సార్, అంబటి రాంబాబు గారు ఒకసారి ఇస్తాను సార్, ఇస్తాను. అంబటి రాంబాబు గారి ప్లే మాట్లాడదు కానీ మీరే మాట్లాడదు కానీ అంబటి రాంబాబు గారి ప్లే చేయండి కదా. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. దట్ ఈస్ మై నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకున్నాయా లేకపోతే వాళ్ళకున్నాయని ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు, కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపం అంటే ఇందాక దాసర్ రాము గారు అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అంబటి రాంబాబు గారు మీ నేత ఒక సామాజిక వర్గం మీద ఆయనకున్న అభిప్రాయం, ఈ రోజున ఆయన కాపుల్ని ఉద్ధరిస్తాను అంటూ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు మీరు గాదే వెంకటేశ్వరరావు గారిది ఇంతకుముందు అది వీడియో చూపించారు కాబట్టి నేను అదే కాపు నేత దాసర్ రాము గారికి సంబంధించిన వీడియోని చూపించడం జరిగింది. దాసర్ రాము గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఏమో రెడ్లను తిడతారు, ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు నన్ను తిడుతున్నా, నా కులం వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడితే ఎన్నిసార్లు మేము నీకు అడ్డం పడ్డాం, మా కులమంతా నీకు అడ్డం పడి ఉన్నా సరే ఈ రోజున నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నెక్కిన తర్వాత ఇది చేసావు అని చెప్పి మీరు పూర్తి వీడియో చూడండి. ఆ దాసర్ రాము గారు ఆయన కుల వ్యక్తి కదండి, ఆయన ఒక కుల నేత. దాసర్ రాము గారు ప్రజాక్షేత్రంలో ఉన్న అంబటి రాంబాబు గారు ఏమన్నారు? మీ నోటి ద్వారా చెప్తారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారు? సమాధానం చెప్తాను సార్. నన్ను మాట్లాడించిన నేను దానికి కూడా సమాధానం చెప్తా. చెప్పండి. మా నేత ఏమన్నాడు అనే దాని మీద కూడా నేను సమాధానం చెప్తా. దాసర్ రాము గారు స్పెసిఫిక్ గా జనసేన పార్టీ గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన వెనకాల తిరిగిన వ్యక్తి, ఒక కాపు సంఘానికి సంబంధించిన నేత. ఇటువంటి వ్యక్తులే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మా కులంలో ఇలా జరిగిందని చెప్పి మాట్లాడటం జరుగుతున్నది. ఇక మీరు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు ఇలా చెప్పారు కదా, మరి ఆయన చెప్పిన దానికి మీరేం సమాధానం చెప్తారు అని చెప్పారు. అంబటి రాంబాబు గారికి ఆయన కులం మీద ఉన్న అభిప్రాయం అది ఆ రోజున అటువంటి పరిస్థితుల్లో ఆయన కులం ఉంది కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈ రోజున ఆ కాపు కులానికి సంబంధించి అటువంటి పరిస్థితులు లేవు. కాపులందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందారు, వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి చోట కూడా కంటెస్ట్ చేసి గెలవడం జరుగుతుంది. చిరంజీవి గారు లాంటి సినిమా యాక్టర్ పార్టీ పెట్టారు, ఆ రోజున 18 సీట్లు సాధించాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా పార్టీ పెట్టి ఆయన సొంతంగా పోటీ గెలవలేకపోయినా టీడీపీ తోటి కలిసి 21 సీట్లు సాధించారు. సో కాపుల్లో కూడా చైతన్యం వచ్చింది. రైట్. ఇప్పుడు నాకు మాట చెప్పండి, మీరు మాట చెప్పండి. దాసర్ రాము గారు మాట్లాడేయన్ని నిజాలు, దాసర్ రాము గారు మాట్లాడే నిజాలని మీరు నమ్ముతున్నారా? అయితే అంబటి రాంబాబు గారు మాట్లాడే నిజాలను మీరు నమ్ముతున్నారా? సార్, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, దాసర్ రాము గారు మాట్లాడినా మేము చూస్తాం, ప్రజలకు చెప్తాం. నేనేమంటానంటే మీరు ఒక వీడియో చూపించారు కదా, ఇంకో వీడియో కూడా నేను ప్లే చేస్తాను. ఇదే దాసర్ రాము గారు రెడ్లను, రాజశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తిట్టని చోటు తిట్టకుండా తిట్టారు. ఆయన మాటలు క్రెడిబిలిటీ ఉందని మీరు నమ్మితే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన ఆరోపణలు నిజమని మీరు నమ్ముతారా? ఎవరు? ఇదే దాసర్ రాము గారు రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగోలుగా తిట్టకుండా తిట్టారు. ఆయన మాటలు క్రెడిబిలిటీ ఉందని మీరు నమ్మితే ఆ వీడియో నేను చూపిస్తా, ఆయన చెప్పింది నిజమని మీరు నమ్ముతారా?
ఇప్పుడు దాసర్ రాము గారు రెడ్లను తిట్టిన వీడియోని మీరు చూపించవచ్చు. ఎందుకంటే ఆయన కాపు, రెడ్లను తిడితే తిట్టుండొచ్చు. ఈ రోజున కాపు అయ్యుండి అదే కాపులలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని సొంత కులపు వ్యక్తిని తిడుతున్నారు. అది ఇక్కడ డిఫరెన్స్. మీరు దాసర్ రాము గారి మాటలకి దానికి ఆథెంటికేషన్ లేదని మాట్లాడటానికి ఎలా చెప్తారు? ఆయన కాపు అయ్యుండి రెడ్లు తిట్టొచ్చు, బట్ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అదే కాపు సామాజిక వర్గాన్ని తిడుతున్నారు. అయితే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు. ఇప్పుడే మన ప్యానెల్లో ఒక రెడ్డి గారు ఉన్నారు. ఎంత కావాలంటే అంత ఆయన ఆపోజిట్ గా విమర్శలు చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇప్పుడు ఆపోజిట్ గా మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ అయితే చూపించండి, యాక్సెప్ట్ చేస్తారు. దాసర్ రాము అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ లేకుండా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు నాతోటి కలిసి పని చేయండి అని చెప్పి ఆయన వెంట ఎందుకు తిప్పుకున్నారు? ఆయనే స్వయంగా చెప్పాడు. రమ్మంటే నేను వెళ్ళి పని చేశాను అని చెప్పారు. మరి ఆ రోజున కాపులందరినీ సమీకరించడానికి దాసర్ రాము గారికి ఉన్న క్రెడిబిలిటీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారు. నేను క్రెడిబిలిటీ లేదని నేను చెప్పట్లేదు సార్. క్రెడిబిలిటీ ఉందని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నిస్తున్నా. మీరు చెప్పండి, దానికి ఉందని నమ్ముతున్నారా? ఆయన మాట్లాడిన మాటలు సార్, ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఆయన మాట్లాడిన మాటలు తప్పు కాదు, అబద్ధాలు కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎలా వ్యవహారో, ఎన్నికలు అయిపోయిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. ఎస్, మళ్ళీ మాట్లాడదాం ఆయనతో. ఆయన అందుబాటులో లేరు. మనం ఒకసారి జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు వాయిస్ వినపడుతుందా నాది? సార్ నమస్తే. ఎస్, లక్ష్మీకాంత్ గారు ఎలా చూస్తారు? ఏపీలో కుల రాజకీయాలకు చెక్ పెట్టేది అన్నాడు. అభివృద్ధి గురించి మాట్లాడాలి, ప్రతిపక్షం అయితే అభివృద్ధి ఏం చేస్తున్నారని ప్రశ్నించాలి. ఈ కుల రాజకీయాలకు కారకులు మీరే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏఎన్ఎం వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయాల కన్నా రాష్ట్ర రాజకీయాల్లో ఏమైపోతుందంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ అనేది పెట్టారనేది ఒక విషయం మర్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. 2017లోనే అణగతొక్కిన కొన్ని కులాల వారికి నేను నిలబడతానని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ముందుకు వచ్చిన వ్యక్తి అనేది మర్చిపోతున్నారు. దేశ ప్రధాని లాంటి వ్యక్తి వాళ్ళ రోజున కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్తో పోల్చి అర్థం చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఇవాళ రోజున కొంతమంది కాపుల్ని తాగుబోతులు, తిరిగిపోతున్న వ్యక్తులు, కృష్ణదేవరాయలు లాంటి మహానుభావుడి ఫోటోను కూడా కాలు కింద తొక్కిన వ్యక్తులు ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకుంటానని 2024లో 2026లో మాట్లాడిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నా పేరే మార్చుకుంటానని ఇవాళ కాపు కులాన్ని తీసి రెడ్డి కులంలోకి వెళ్ళిపోయిన ముద్రగడ్డ లాంటి వ్యక్తులు, ఇట్లాంటివి చెప్పుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక దేశీ నేత, ఓ రకం చెప్పాలంటే సార్ దేశం మెచ్చిన నేత, అటువంటి నాయకుడికి కులం రంగు పొలవాలన్న విషయం